నా పేరు శ్రీనివాస్ అండి. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు మీరు? 3 ఇయర్స్ నుండి ఉంటున్నామండి. హ్మ్. 3 ఇయర్స్ నుండి ఉంటున్నామండి. ఇప్పుడు ఫస్ట్ మాకేంటంటే బిల్డర్ మాకేం చెప్పారంటే 8 మంత్స్‌లో ఇవన్నీ ఎళ్ళిపోతాయి అని చెప్పేసి చెప్పారండి. అంటే ఇప్పుడు 3 ఇయర్స్ అవుతుంది. ఇప్పటివరకు అలాంటిదేం జరగలేదు. అంటే ఏంటంటే మార్నింగ్ మేము లెగిసి బయటున్న పాల ప్యాకెట్ తీసుకొని రావడానికి కూడా హ్మ్. మాకు ఛాన్స్ ఉండట్లేదండి. ఆ విపరీతమైన బ్యాడ్ స్మెల్ అది భరించలేకపోతున్నాం. తర్వాత క్లౌడీగా ఉంటే మాత్రం ఇంకా దానికి చెప్పనవసరం లేదండి. ఆ గ్యాసెస్ ఏవే కెమికల్స్ మిక్స్ అయ్యి ఉంటున్నాయో తెలీదు. స్మెల్‌కి కడుపులో తిప్పేసి ఆస్తమా పేషెంట్స్ ఉన్నారు. ఆళ్ళకి బాగా ఎక్కువైపోయి ఈ చెస్ట్‌లో పెయిన్ కూడా వస్తుందండి. ఒక 1 అవర్, 2 అవర్స్ వరకు అది వదలట్లేదది. హ్మ్. అది చాలా బాధపడుతున్నాం. మేమేమో హాల్‌లో కూర్చోవడం పక్కన పెట్టండి. ఇంట్లోకి రూమ్‌లోకెళ్ళిపోయి తలుపేసుకున్నా కూడా ఆ స్మెల్ వదలట్లేదండి. ఆ బాల్కనీ నుండి గాని, ఇటు నుండి ఎటైనా వస్తుంది. అది మేము బయటకొచ్చే పరిస్థితి అయితే లేదు. హైర్ అఫీషియల్స్ వస్తున్నారు, చూస్తున్నారు. ఆళ్ళేం చేస్తున్నారో తెలీదు. ప్రాబ్లమ్ అయితే అలాగే ఉంది. హ్మ్. 3 ఇయర్స్ నుంచి. 8 మంత్స్‌లో సాల్వ్ అయిపోద్దని చెప్పిన మాకు అభినోళ్ళు గాని, లేదంటే అదర్ పర్సన్స్ వచ్చి చెప్పారు గానీ, అదైతే జరగలేదండి ఇప్పటి వరకు. ఈ 3 ఇయర్స్ నుండి అలాగే ఉంది. ప్రతిరోజు ఎక్కువైపోతుందండి. ఆ పొగ వస్తుందండి. అది చుట్టుపక్కల అంతా బ్లాకిష్‌గా ఉంటుంది. బాగా థిక్‌గాను. హ్మ్. మాది ఏంటి అది కెమికల్ తెలీదు. బట్ స్మెల్ అయితే మాత్రం చాలా హారబుల్‌గా ఉంది. అసలు అందరితో కూర్చొని ఒక సరదాగా గడపడం కావచ్చు, కాసేపు అందరితో కాలక్షేపం చేసి ఎన్ని రోజులైంది? ఎన్నినంటే వచ్చిందే నుండి అదేం లేదండి. అలాంటివన్నీ మర్చిపోయాం మేము. హ్మ్. అంటే ఏమైనా స్మెల్ భరించి వచ్చి వామిటింగ్స్ ఏవో చేసుకొని ఓ 2 నిమిషాలు నిలబడి ఉండగలిగితే అలా ఉండాలి తప్ప, మామూలు నార్మల్‌గా వచ్చి నిలబడే పరిస్థితి అయితే లేదు. హ్మ్. అయన్నీ ఇంక మర్చిపోయామండి. పిల్లలతో ఆడుకోవడం, లేదా బయటకొచ్చి తిరగడం, లేదంటే ఒక 10 నిమిషాలు మాట్లాడుకోవడం. మాకు మీటింగ్ పెట్టుకోవడానికి కూడా మేము కిందనే సెల్లార్‌లో మానేసి ఎవరింట్లో ఒకళ్ళ ఇంట్లో పెట్టుకుంటుంటాం మీటింగ్. హ్మ్. అలా ఉందండి. కిందన గ్రౌండ్ లెవెల్‌లో వాటర్ కూడా పొల్యూట్ అయిపోయి ఉంది. ఆళ్ళు ఎప్పటి నుండి అంటే ఫ్యాక్టరీస్ ఉన్నాయో తెలీదు మాకు. ఆ కెమికల్స్ అవి మామూలుగా గ్రౌండ్ లెవెల్‌లో డంప్ చేశారు అని అనుకున్నారు అప్పుడు. అదేంటంటే మాకు ఆ వాటర్ పనికిరాదు మాకు. హ్మ్. ఏదైనా ట్యాంకరు లేదంటే మంజీరా ఒక్కొక్కసారి డే బై డే వస్తుంది. ఒక్కోసారి ఏమో పైప్ లైన్‌లు బరస్ట్ అయిపోతే 1 వీక్, 15 డేస్ వరకు రాదు. హ్మ్. అప్పుడు మేము ట్యాంకర్లు తెప్పించుకొని ఆ ట్యాంకుల ద్వారా మేము నీళ్ళు తెప్పించుకుంటున్నాం. అదొక ఎక్స్‌పెన్సివ్ మాకు. అంటే సో, కంటిన్యూ ఒక హైదరాబాద్‌లో ఒక 2 డేస్, 3 డేస్ క్లౌడీగా ఉండి వర్షం పడితేనే అవును. సన్‌సెట్ గురించి, సన్‌రైజ్ గురించి ఇట్లా ఎదురు చూస్తుంటాం కదా! మరి ఇక్కడుండే వాళ్ళు ఆ సన్‌సెట్, సన్‌రైజ్ గురించి ఏం చెప్తారో విందాం. సో, ఎన్ని డేస్ అయితుంది సన్‌సెట్ కావచ్చు, సన్‌రైజ్ మీరు ఎక్స్‌పీరియన్స్ చేసి బయటకొచ్చి? చాలా రోజులైంది. ఆల్మోస్ట్ 3-4 మంత్స్. ఈ మధ్య కాలంలో అయితే మేము చూడడం మానేసాం. ఎందుకంటే పొద్దున్న లేవగానే ఇక్కడ డార్క్ క్లౌడ్స్ మొత్తంగా పొల్యూషన్‌తోనే ఆక్యుపై అయిపోతుందనమాట. సో, దానికి తలుపులు తీయడం మానేస్తున్నాం ఇంకా. హ్మ్. ఇంకా సన్‌రైజ్ గాని, సన్‌సెట్ గాని చాలా దూరం మాట అది. మర్చిపోయినట్టే అది ఉన్నాం. మర్చిపోయినట్టే ఉన్నాం ఇంకా. ఆల్వేస్ మేము డోర్స్ క్లోజ్ చేసే ఉంటాం. అసలు హ్మ్. ప్రకృతిని ఆస్వాదించే ఆ థింగే పోయింది కంప్లీట్‌గా మా లైఫ్స్ నుంచి. సో, ఇది చాలా హారబుల్ థింగ్ అనమాట. దీనికి గురించి గవర్నమెంట్ పట్టించుకోవాలి. ఎందుకంటే ఈవినింగ్ అయితే కళ్ళలో మంట. నేను ఐటీ ఎంప్లాయ్‌ని నైట్ షిఫ్ట్‌లో చేస్తా. హ్మ్. నైట్ 2:00 అవ్వగానే చాలా దారుణంగా విడిచిపెడతారనమాట. అది పొద్దునకల్లా ఆఫ్‌కోర్స్ మాయమైపోతాయి గానీ 2 టు ఎర్లీ మార్నింగ్ 4:00 మాత్రం చాలా దారుణంగా ఉంటదమ్మ స్మెల్. అంటే ఏదో రబ్బర్ కాల్చి విడిచిపెట్టినట్టుగా అది మనం పీల్చుకోవడానికి చాలా అసౌకర్యంగా ఉంటుందనమాట. సో, అది నా ఎక్స్‌పీరియన్స్ ఈ ఏరియాలో. వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. చాలా దారుణంగా అంటే ఆల్మోస్ట్ వచ్చిన కానుంచి ఇప్పటికి 2 ఇయర్స్ పరిస్థితిలో మార్పయితే ఏమి రాలేదు. చాలా అసౌకర్యంగానే ప్రజలందరూ ఇక్కడ జీవితం గడుపుతున్నారనమాట. దీని గురించి ప్రభుత్వాలు చాలామంది పట్టించుకోవాలి. హెల్త్ ఇష్యూస్ అని కూడా అంటున్నారు. చాలా హెల్త్ ఇష్యూస్ అండి. చిన్నపిల్లలు ఫెయింట్ అయి పడిపోవడం కూడా జరిగాయి నేను వచ్చిన తర్వాత ఓహ్! నుంచి. వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యారు. హ్మ్. ప్లస్ డాక్టర్స్ చెప్పడం ఏంటంటే మీరు ఉంటుంది పొల్యూషన్ ఏరియాలోన అది మారాలి అన్నట్టు చెప్పారు. సో, మేము మారలేం. ఎందుకంటే లోన్స్ పెట్టి ఇల్లులు తీసేసుకున్న తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోవాలి. జీవోలు పాస్ చేసే ముందు ఇది ప్రజల నివాస యోగ్యంగా ఉన్నదా లేదా? హ్మ్. అది పట్టించుకొని ఇవ్వాల్సిందే ప్రభుత్వాలు. అవి పట్టించుకోవడం మానేస్తే పరిస్థితులు ఇలా ఉంటాయన్నమాట. సో, సో, అది అందరూ అప్పటి నుంచి జీవో ఇచ్చారు 2018 అని వినిపిస్తుంది. సో, ఏముంది ఆ జీవోలో? నివాస యోగ్యం అని ఉందా? లేదంటే రెసిడెన్షియల్ జోన్‌గా ప్రకటించి ఇచ్చారా? ఏముంది అసలు ఆ నివాస జీవోలో? యోగ్యంగానే ఉంది. ప్లస్ ఇక్కడ ఉంటున్న బొల్లారం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఉంటున్న కంపెనీస్ అన్నీ ఓఆర్ఆర్ అవతల వైపు వెళ్ళిపోయే విధంగా ఆ జియో ఉందనమాట. హ్మ్. అది ఒక సాకుగా చూపించి మాకు ఇది ఇక్కడ బిల్డర్స్ అందరూ అప్పజెప్పడం జరిగిందనమాట. అండ్ అందులో క్లాజ్ కూడా కొన్ని ఉన్నాయి. అది మనం పట్టించుకోలేదు. ఈ గ్యాప్‌లో మనకి బిల్డర్స్ కూడా అప్పజెప్పడం జరిగింది. తీసుకోవడం జరిగింది. బట్ అది ఈ పాటికే ఓఆర్ఆర్ దాటి వెళ్ళిపోవాల్సినవి ఇంకా ఇక్కడ ఎగ్జిస్టెన్స్‌లోనే ఉన్నాయి. మాకు బిల్డర్స్ చెప్పడం ఏంటంటే వస్తున్న 6 మంత్స్ వెళ్ళిపోతాయని చెప్పేసి అన్నారు గానీ అది ఎప్పుడో జరగలేదు. 2 ఇయర్స్ అయిపోయింది. ఇంకా ప్రజలు కష్టంగానే గడుపుతున్నారనమాట ఇక్కడ. సో, ఓకే. సో, ఎవరైనా ఇక్కడికి రావాలి అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? నాకు ఇక్కడ తెలిసి ఇవన్నీ వర్షన్స్ విన్న తర్వాత ఆ ధైర్యం ఎవరు చేయాలో. ఆ! కానీ ఇన్ కేస్ సరే మళ్ళీ అదే బిల్డర్స్ చెప్పి వాళ్ళకి ఇంకో 6 నెలలు పోతాయి, సంవత్సరం పోతాయి, గవర్నమెంట్ మారితే పోతాయి. ఇట్లాంటివి ఏవైనా మళ్ళీ సాకులు చెప్పి మోసం చెయ్యాలి అని బిల్డర్స్ అనుకుంటే
సో ఏం చెప్తారు వాళ్ళకి? ఇక్కడ వాచ్ వచ్చే పల్లీలు. ఇక్కడికి వచ్చే వాళ్ళు మాత్రం దయచేసి మీరు పునరాలోచించుకోవాలి ఇక్కడ రావడానికి. ఎందుకంటే ఇది విషపు గాలి అనమాట. మీరు పీల్చలేరు, మీరు ఇక్కడ ఉండలేరు. ఇక్కడ నుంచి కంపెనీలు వెళ్ళే వరకు ఈ పరిస్థితుల్లో మార్పు రాదు. వెళ్తే మీరు రావచ్చు, ఆల్వేస్ వెల్కమ్. కానీ ఇదంతా విషపు గాలే. విషపు గాలిలో మేము మా బ్రతుకు మనగడ సాగిస్తున్నాం అనమాట. తప్పనిసరి పరిస్థితుల్లో లోన్స్ ఉన్నాయి కాబట్టి. ఇది మాకు సొల్యూషన్ దొరకకపోతే మట్టుకు మేడం ఖర్చు అయినా మంచిదే. ఇంటికి ఒక ఫ్లెక్సీ కొట్టుకొని ఇది వచ్చే వ్యక్తులకు ఒక్కొక్కరికి చూసి మనం చెప్పలేం కదా. ఒక్కొక్క అపార్ట్మెంట్కి ఒక ఫ్లెక్సీ పెట్టి పెద్దది పెట్టి ఇది పొల్యూషన్ ఏరియా అని తెలియసేటట్టు చేస్తాం మేడం. ఎవరైనా రాకుండా ఇంకా మాలాగా జీవితాలని నాశనం చేసుకోవద్దు అనుకోవడానికి ఒక మొత్తం అపార్ట్మెంట్కి ఒక ఫ్లెక్సీలు పెట్టి మొత్తం పబ్లిసిటీ చేస్తాం మేడం. ఒక పౌరుడికి జాబ్ ఇవ్వడానికి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా చూడరు కదా మేడం. పేపర్లే వాళ్ళు చదువుకున్న పేపర్లు అవే చూస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు, అదేంది ఇదేందని ఏది చూడరు కదా. వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకి జాబ్ ఇస్తారు. ఇప్పుడు పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఏం చేశారు మేడం, వాటర్ ఇదంతా ఇంతకుముందు డంపింగ్ యార్డ్లే బోర్లు వేసి దాంట్లోకి పంపించారట. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలుస్తుంది వాటర్ పంపించారట. గ్రౌండ్ వాటర్ ఎట్లుంది, పైన భూమి పరిస్థితి ఏంది మొత్తం చెక్ చేయకుండానే గవర్నమెంట్కి మీరు పొల్యూషన్ బోర్డు వాళ్ళది 100% తప్పు. గవర్నమెంట్కి మీరు నివేదికను ఇస్తేనే గవర్నమెంట్ పై ఆఫీసర్లు మొత్తం జనాలు ఉండడానికైనా అప్రూవ్ ఇస్తారు. ఇప్పుడు మాది రేరా అంట, జిహెచ్ఎంసీ రేరా అంట. అవి కూడా చాలా మంచిదే అంటున్నారు. అన్ని పేపర్లు ఉన్నాయని తీసుకున్నారు. ఎట్లా మీరు 100% పొల్యూషన్లే. పొల్యూషన్ బోర్డు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మీ మీడియా ద్వారా గవర్నమెంట్కి తెలిసేటట్టు చేయండి మేడం. రిక్వెస్ట్ చేస్తున్నాం మా అందరి తరఫున మీడియా ద్వారా. రేవంత్ రెడ్డి గారికి కానీ ముఖ్యమంత్రి అయితేనే దాంట్లోకి వస్తేనే మాకు సొల్యూషన్ దొరుకుతుందని మేము ఆశిస్తున్నాం మేడం. మామూలు ఎమ్మెల్యేలు వీళ్ళ ద్వారా వాళ్ళు వస్తున్నారు, మాకు ఓట్లు వేయించుకునే పద్ధతిలోనే చెప్తున్నారు, చేస్తాం మేము చూస్తాం అంటున్నారు, వెళ్ళిపోతున్నారు. మాకు మొత్తం మీ మీడియా ద్వారానే రిక్వెస్ట్ చెప్తున్నా, రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళేటట్టు మీ సోషల్ మీడియా ద్వారానే తెలియజేయాలని మేము కోరుకుంటున్నాం మేడం. బాగా పొల్యూషన్ అమ్మా ఇక్కడ, తుమ్ములు దగ్గులు అవి అది ఇవి తీసేసే ప్రయత్నం చేయండి. అంతకన్నా హెల్త్ ఇష్యూస్ చాలా బాగా కళ్ళు బాగా ఒక్క 10 నిమిషాలు ఇక్కడ ఉండగలుగుతారమ్మా? చూస్తారుగా మీరే, కళ్ళు మండిపోతున్నాయి ఇప్పుడు. 10 నిమిషాలు కూడా ఉండలేరు. 10 నిమిషాలు కూడా ఈ గాలి పీల్చలేము బయటకు వచ్చి. పిల్లల పరిస్థితి ఏంటి? చంటి బిడ్డలు ఉంటే ఏముంది, అదిగో ఆ పాపకి చూడండి ఎట్లా ఉంది కళ్ళు. అసలు ఇగో పిల్లల్ని ఎలా పెంచాలంటారు? నేచర్కి దగ్గరగా అంటే మనం మట్టి కానీ ఆడుకొనిచ్చి చెట్లు ముట్టుకొనిచ్చి, కానీ పిల్లలకి అలా పరిస్థితే లేదు. అసలు పిల్లల్ని ఇండోర్ గేమ్స్ ఏమేమి ఉన్నాయని సెర్చ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. పిల్లలు బట్టలు ఎండలో ఎండాలి అంటారు, అలా ఎండలో ఎండేసిన బట్టలు వేస్తే వీళ్ళకి ఇచ్చింగ్ వస్తుంది, దానివల్ల ర్యాషెస్ వస్తాయి, కళ్ళు మంటలు, దానివల్ల కళ్ళకి ఇన్ఫెక్షన్స్. ఇలా ఒక్కటి అని కాదండి, నాకు 2 పిల్లలు అయితే 2 పిల్లలకి కూడా చాలా సఫర్ అవుతున్నాను. అసలు మేము మంత్లీ హాస్పిటల్ చుట్టూ తిరగాలంటే ఎంత బాధ ఉంటుందండి తల్లిదండ్రులకి. మొత్తం తీసుకొచ్చి పెట్టాం మాకు మొదట్లో తెలీదండి ఇక్కడ ఉన్నాయి అని తెలిసాక మేము అడిగితే వెళ్ళిపోతాయండి జీవోలు వచ్చాయని చూపించేశారు. ప్రతి ఒక్కరు ఇంకా ప్రాబ్లమ్స్, ఇంకా అన్ని ప్రాబ్లమ్సే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మా సొల్యూషన్ కోసం చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. సొల్యూషన్ ముందు టౌన్ ప్లానింగ్ వాళ్ళు రావాలి, సొల్యూషన్ బోర్డు వాళ్ళు రావాలి, తర్వాత వాళ్ళు రావాలి, కంపెనీలు పెట్టిన వాళ్ళు వచ్చే వరకు మేము కదలం, ఏదో ఒకటి చేయాలి. ఇప్పటి వరకు ఏమీ చేయట్లేదు. ఏదన్నా అయితే చరిత్ర అయిపోతుంది. ఒక ప్రాణం పోయినా ఎంత విలువ, ప్రాణానికి విలువ. ఇలాంటివి అవుతుండే, ఇది వెంటనే జరగదు, రాను నెమ్మదిగా జరుగుతుంది. అది అవ్వకూడదు, చరిత్ర సృష్టించకూడదు. చరిత్ర ఇక్కడ అయింది అన్న చరిత్రలాగా మాట్లాడుకోవద్దు. ముందుగానే మేము అవేర్నెస్ అవుతున్నాం. ఇవన్నీ రావాలి, సొల్యూషన్ చూడాలి. వాళ్ళందరూ వచ్చే వరకు మేము ఇలా చేస్తూనే ఉంటాం. అదండి. మీరు చెప్పారు కదా, కంట్రోల్ బోర్డు కాదు అది. అదే అది అయితే బాగానే ఉండు. ఇంతవరకు మేము ఇలా రోడ్ల మీదకి వచ్చి ఇలా చెప్పే బాధపడే అవసరమే ఉండేది కాదు. వాళ్ళు ఎవరు రావట్లేదు. ఏమవుతుంది? అందుకనే మీ మీడియా ద్వారా మేము ఇలా మాట్లాడుతున్నాం. అసలు మీ కాలనీ చూస్తే నాకు కోవిడ్ టైం గుర్తుకొస్తుంది. క్వారంటైన్ ఉన్నప్పుడు ఎవ్వరూ అసలు ఎక్కడ కనిపించకుండా ఒక నిశ్శబ్దమైన పరిస్థితి ఎట్లా ఉంటుందో, ఒక స్తబ్దత ఎట్లా ఉంటుందో అట్లా కనిపిస్తుంది. అది 3 ఏళ్ళేనండి కరోనా వచ్చింది. ఇప్పుడు మాకు 3 years నుంచి కరోనానే. ఇంకెన్నాళ్ళు కరోనానో తెలియట్లేదు మాకు. అంత ప్రాబ్లం వస్తుంది. అది మరి దీనికి మేము మీ ద్వారా సొల్యూషన్ ఎత్తుక్కుంటున్నాం. అది
అంటే మనిషికి బేసిక్ నీడ్స్ వాటరు, ఎయిర్ అండి. వాటర్ అంటే మేము ట్యాంకులు తెప్పించి కొనుక్కుంటున్నాం. ఎయిర్ మేము ఎలా కొనుక్కోవాలి? సో గవర్నమెంట్ కానీ ఒక కన్స్ట్రక్టివ్ డెసిషన్ తీసుకొని మాకు ఇది సాల్వ్ చేసినట్టయితే కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారండి. ఇదే మా రిక్వెస్ట్. దానికి మీరు ఏం చేస్తారో అది మరి మేము చూస్తుంటాము అంతే. నాకు 2 years డాటర్ ఉంది. పొద్దున్న సాయంత్రం వాళ్ళకి D3 చాలా అవసరం కదా చిన్నపిల్లలకి. డోర్ తీసి బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎప్పుడు చూసినా కంటిన్యూస్గా బ్లాక్ స్మోక్, ఆ స్మెల్. ఇప్పుడు మేమంటే ఏదో ఒక రకంగా చెప్పుకుంటాం, పెద్దవాళ్ళం కాబట్టి మనం పీల్చలేకపోతున్నాం, లేకపోతే అదో ఏదో. వాళ్ళు ఏం చెప్తారు? ఏది ఉంటే అదే కదా వాళ్ళు పీల్చేది. వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వలేనప్పుడు ఎక్కడి నుంచో వేరే వేరే ఊర్ల నుంచి ఫ్యూచర్ కోసం అని చెప్పి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యాము. అంతా బాగుంటుందనే వచ్చి సెటిల్ అయ్యాము. మరి ఈ పరిస్థితి ఏంటి? సో మాకు పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి, మనము హెల్తీగా ఉండాలి అని అంటే కంపల్సరీ ఇవి తీయాల్సిందే. వాళ్ళు తీసేస్తామని ఎప్పుడో చెప్పారు, ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ లేదు. ఎంతసేపు వాళ్ళు వస్తారు, డేటా రాసుకుంటారు, వెళ్ళిపోతారు. అంటే ఏం జరుగుతుంది, ఆ తర్వాత స్టెప్ ఏంటి అనేది తెలియాలి కదా అసలు. ఇప్పుడు రిప్రజెంటేటివ్స్ మీద, గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ మీద మనకి నమ్మకం ఉంటుంది కదా, ఇవన్నీ చేస్తారు అని చెప్పి. అందుకనే కదా వాళ్ళని ఎన్నుకునేది. మరి ఏమీ తీసుకోకపోతే చర్యలు, పిల్లలు ఎట్లా రేపు పొద్దున సఫర్ అవుతారు కదా. వాళ్ళకి ఇంకా బోల్డ్ ఫ్యూచర్ ఉంది. 3 years నుంచి ఉంటున్నాం ఇక్కడ. 3 years నుంచి మాకు ఇదే కంప్లైంట్. వాటర్ వాడే పరిస్థితే లేదు, టైల్స్ కూడా పాడైపోతున్నాయి. సో అసలు డ్రింకింగ్ అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్, వదిలేయండి. డ్రింకింగ్ అసలు మేము వాడడం ట్యాంకర్స్ లేదా మంజీరా వాటర్ మీద డిపెండెన్సీ. మరి ఎయిర్కి ఎక్కడికి పోతాం? పీల్చే గాలిని అయితే ఆల్టర్నేట్ వేరే లేదు కదా. ఎంత ఎయిర్ ప్యూరిఫైయర్స్ పెట్టుకున్నా ఇంట్లో, ఈ పరిస్థితి అయితే బయటికి రావాలంటే అసలు ఆ పిల్లల్ని తీసుకొని అసలు రాలేకపోతున్నాం. కంప్లీట్ కిటికీలు తీసే పరిస్థితి కూడా లేదు. ఎంతసేపు అదే ఎయిర్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది ఇంట్లో. వాళ్ళకి మంచి హెల్త్ అది ఉండాలి కదండి. సో రెడ్నెస్ వస్తుంది కొద్దిసేపు. ఇప్పుడు నా ఎగ్జాంపులే తీసుకోండి. నేను కొద్దిసేపు గాలి పీల్చాను అనుకోండి, తర్వాత నాకు లంగ్స్ అంతా హెవీగా అనిపించి పీల్చడానికి ఇబ్బంది. ఇవన్నీ ఇప్పుడు మా ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళు 70+ years వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళకి ఇబ్బందే. ప్రతి ఒక్కళ్ళని సఫర్ అవుతున్నాం. ఒకళ్ళిద్దరు అనేది కాదు, ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ 1 lakh మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. అందరికీ అదే పరిస్థితి. సో వీ కైండ్లీ రిక్వెస్ట్ టు టేక్ స్విఫ్ట్ యాక్షన్ అండ్ ఫాస్ట్ యాక్షన్ ఆన్ దిస్ ఇష్యూ. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీళ్ళని ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేయండి. అసలు ఏంటండి ఒక నిశ్శబ్దం, స్తబ్దత కనిపిస్తుంది మీ కాలనీ అంతా? అవునండి, ఎప్పుడూ ఇలానే ఉంటుంది. కరోనా వరల్డ్కి 2 years or 3 years వచ్చింది. మాకు ఇప్పుడు మేము క్వారంటైన్లోనే ఉంటున్నట్టు బతకాల్సి వస్తుంది, ఎయిర్ పొల్యూషన్ వల్ల, వాటర్ పొల్యూషన్ వల్ల. అందరూ చెప్పారు, చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామండి. చూడండి, నా స్కిన్ కూడా ర్యాషెస్ చూడండి, దీనివల్లే అని డాక్టర్ చెప్పారు. వైట్ డాట్స్ అన్నీ కూడా స్కిన్ అలర్జీ వల్ల వచ్చినవే అని చెప్పారు. సో బయటికి ఎక్స్పోజ్ అయితే, ఇప్పుడు మేము ఒక 1 hour వచ్చి ఎక్స్పోజ్ అయ్యామనుకోండి ఈ ఎయిర్కి, సన్ బర్న్స్ వచ్చేయడము, ట్యాన్ అయిపోవడం. అంటే ఎక్కడైనా ఆల్ ఓవర్ హైదరాబాద్ ఉందిలేండి, కానీ ఆ కెమికల్ అంతా మీద పడిపోయి బర్న్స్ రావడము, తర్వాత థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రావడము, లంగ్ ఇన్ఫెక్షన్స్ రావడము. మేమే ఇలా ఉన్నాం. సపోజ్ 30 years ఉన్నా మేమే ఇలా ఉన్నాం. మా పిల్లల పరిస్థితి ఏంటి? కొంచెం పెద్దవాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ నుంచి వచ్చే ఈ బేరియం సాల్ట్ అంట, అవి ఎలా లోపల ఆర్గన్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో కూడా మాకు తెలీదు. ఎంతవరకు ఎఫెక్ట్ అయిపోయామో కూడా మాకు తెలీదు. ఎఫెక్ట్ అయిపోయాం, ఖచ్చితంగా అయితే ఎఫెక్ట్ అయిపోయాం. ఇక్కడికి వచ్చిన తర్వాత లైఫ్, దాని ముందు లైఫ్ అన్నట్టు మాట్లాడుకుంటున్నాం ఇప్పటి వరకు. కానీ దీనికి ఒక్కటే సొల్యూషన్ ఏంటంటే, ఫ్యాక్టరీలు ఇక్కడ రెసిడెన్షియల్ జోన్ ఇచ్చారు కాబట్టి ఆ ఫ్యాక్టరీలు తీసేస్తే మేము బతికి బట్టగట్టగలం అంతే. అదొక్కటే. ఏ గవర్నమెంట్ ఆఫీసర్నైనా, ఎవరినైనా, పొల్యూషన్ బోర్డు వాళ్ళనైనా చేతులు జోడించి దండం పెట్టి బతిమలాడేది అదొక్కటే. మా పిల్లలకి మంచి భవిష్యత్తునివ్వండి, గాలినివ్వండి, మాకు మంచి భవిష్యత్తునివ్వండి, గాలినివ్వండి అంతే. అంతకు మించి మేము కోరేది ఇంకొకటి లేదు. మేము ధర్నాలు చేసినా, లేకపోతే కాళ్ళు పట్టుకుని బతిమలాడినా, మేము మాట్లాడేది మాత్రం ఇదొక్కటే. ప్లీజ్ ఇక్కడి నుంచి ఫ్యాక్టరీస్ తీసేయండి. అసలు సన్సెట్, సన్ రైజ్ చాలా బ్యూటిఫుల్ ఉంది. సో అవి చూడక ఎన్ని రోజులు? అసలు ఇక్కడికి వచ్చాక మేము అవి ఎక్స్పీరియన్స్ చేయడమే లేదండి. మాకు చాలా వెంటిలేషన్ వస్తుంది. వెంటిలేషన్తో పాటు ఎయిర్ పొల్యూషన్ కూడా ఉంటుంది. మా ఇంట్లో గాలి వెలుతురు సూపర్గా ఉంటుంది. కన్స్ట్రక్షన్ హెచ్ఎండిఐ అప్రూవ్డ్ కన్స్ట్రక్షన్. సో మాకు ప్లెంటీఫుల్ ఆఫ్ గాలి వస్తుంది. కానీ మేము ఒక్క రోజు కూడా ఎంజాయ్ చేసింది లేదు. ఎందుకు అనంటే ఎయిర్ కన్నా ముందు పొల్యూషన్ వస్తుంది మాకు.
సో దానివల్ల మేము ఎప్పుడు తలుపులు క్లోజ్ చేసుకునే ఉండాల్సి వస్తుంది. పిల్లలు మా కిడ్స్ 5, మా పాప 5 years పాప, అమ్మ బయటకు వెళ్దాం అంటే నేను ఎంత భయపడతానో పిల్లని బయటికి తీసుకురావడానికి. ఎంతసేపు అని మాస్కులు పెట్టుకొని ఉంటాము, ఎంతసేపు అని ఉండాలి మాస్కులు పెట్టుకొని, అది కూడా మళ్ళీ ఎలర్జీసే కదా. సో చాలా సఫర్ అవుతున్నాం. అంతే అండి. మరి ఇప్పుడు ఎయిర్, వాటర్ ఉంది, వాటర్ కలుషితం అయిపోతుంది, ప్యూరిఫై చేసుకొని వాటర్ ప్యూరిఫైయర్స్ తాగుతున్నాం. ఇప్పుడు మాకు అదే పరిస్థితి ఉంది, ఎయిర్ కూడా అలా పొల్యూట్ అయిపోయింది. ఎయిర్ ప్యూరిఫైయర్స్ పెట్టుకొని ఇచ్చేస్తున్నాం. ఎంతవరకు ఉంది గాలిలో బ్యాడ్ స్మెల్ ఎంతవరకు ఉంది అని మానిటర్ చేసుకుంటూ బయటికి రావచ్చా, ఈ టైంలో బయటికి రాకూడదా అని చూసుకొని బయటికి వచ్చే పరిస్థితి ఏర్పడింది మాకు ఇక్కడ. ఒకటి వాటర్ ప్యూరిఫైయర్ అయితే ప్రతి ఇంట్లో ఉంటుంది, కానీ ఇక్కడ ఉండి ఎవరిని కలిపినా మా ఇంట్లో 2 ఉన్నాయి 3 ఉన్నాయి ఎయిర్ ప్యూరిఫైయర్స్ అంటున్నారు. వాస్తవమేనా అసలు? అవును, వాస్తవమే అండి, వాస్తవమే. ఎయిర్ ప్యూరిఫైయర్లు, నెబులైజర్లు, ఒక మెడికల్ లంగ్స్కి సంబంధించిన ఏవైతే ఇష్యూస్ ఉంటాయో అవన్నీ మా 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 కాలనీ రెసిడెంట్స్లో ఖచ్చితంగా ఏదో ఒక ఇష్యూ అందరిలోనూ తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే వీఆర్ బ్రీదింగ్ ఇట్ ఎవ్రీ డే, ఎవ్రీ సింగిల్ మినిట్. ఏం చేయము, ఇంకా అంతకన్నా ఏం చేసేది లేదు. దీనికి ఒక సొల్యూషన్ వస్తేనే మేము హ్యాపీగా ఉండగలం, అట్లీస్ట్ ఉండగలం. హ్యాపీగా మాట దేవుడు ఎరగండి, అట్లీస్ట్ ఉండగలం. ఇది వచ్చేసి ప్రభుత్వం హెచ్ఎండిఏ లేఅవుట్లో ప్రభుత్వం అసైన్ చేసిన పార్క్ అండి. దానికి పారీ గోడ కూడా ఫ్యాక్టరీ గోడనే. అది చూడండి, అత్యంత భయంకరమైన బేరియం సాల్ట్ రిలీజ్ చేసే ఫ్యాక్టరీ పక్కనే వీళ్ళు అనుమతులు ఇచ్చారండి. దీనికి వీళ్ళందరికీ ఫ్లాట్లు అమ్మేశారు. దాని పక్కన చూస్తే అమ్మోనియా ఫ్యాక్టరీ, దాని పక్కన చూస్తే ఎస్ఎంఎస్ ఫార్మా, మీకు అక్కడ కనపడుతున్న బ్లూ కలర్ వచ్చేసి ఎస్ఎంఎస్ ఫార్మా. ఇంత పెద్ద కంపెనీ చుట్టూరు ఇల్లు సార్. అవి మనకు కనపడుతున్నవి వచ్చేసి మా ఇల్లు సార్. అదే మా ఇల్లు, అది మా ఫ్యాక్టరీస్. ఇక చెప్పండి సార్, మీరు అధికారులు దేన్ని చూసి మీరు దీనికి హెచ్ఎండిఏ రేవటాన్ని ఇచ్చారు, హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఇచ్చారు, ప్రజలను చంపుదామనా? మీ ఉద్దేశం ఏంటి? ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటి? మీరు ఎన్ని చేతులు తడుస్తున్నాయి? దయచేసి యాక్షన్ తీసుకోండి సార్. సో కొంచెం ధైర్యం చేసి ఫ్యాక్టరీ బయటకి నేను వచ్చాను. సో ఎగ్జాక్ట్ ఒకసారి వాల్ చూపించు దినేష్. సో ఈ వాల్ ఏదైతే కనిపిస్తుందో ఈ వాల్ లోపల ఫ్యాక్టరీ ఉందన్నమాట. సో ఫ్యాక్టరీకి సంబంధించిన ఆ పైన రేకులు ఏవైతే కనిపిస్తున్నాయి కదా, అందులో లోపల జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా యథేచ్ఛగా కంటిన్యూ చేస్తారు. ఎందుకు ఈ వర్డ్ నేను చెప్తున్నాను అని అంటే, ఇక్కడ వాళ్ళ ఇష్టానుసారం వదలాలి అని అనుకుంటే గాలిలో ఎంత కలుషితమైన పొల్యూటెడ్ అయిన కెమికల్స్తో అండ్ టాక్సిక్ గ్యాసెస్ అని గాల్లో కలిపేసేస్తారు. అండ్ కేవలం గాల్లో కలిపేయడమే కాదు, ఇక్కడ ఉండే గ్రౌండ్ వాటర్ ఎంతగా పొల్యూట్ చేశారంటే, ఒక్కసారి ఇక్కడ బేస్మెంట్ ఉంది కదా, ఈ బేస్మెంట్ పక్కనే ఉండే ఒక దారి చేసుకున్నారు. సో ఆ దారి నుంచి గ్రౌండ్లోకి ఈ పొల్యూటెడ్ వాటర్ అంతా వదిలేస్తున్నారు. సో ఒక్కసారి ఆ విజువల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది, రంగురంగుల నీళ్లు. సో ఈ నీళ్ళ వాసన ఎట్లా ఉంది అంటే అసలు మేము చెప్పలేని పరిస్థితి. సో ఎంత దారుణంగా ఘాటైన స్మెల్ వస్తుందంటే, ఒక కెమికల్ డబ్బా తీస్తే ఎంత స్మెల్ వస్తుందో అంతకంటే ఎక్కువ స్మెల్ అనేది ఇక్కడ మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. అండ్ ఏదైతే ఆ చెట్లు మొత్తం అన్ని కొట్టి పడేశారు కదా, అక్కడ ఒక డిగ్ చేసి గ్రౌండ్లోకి నీళ్లు వదిలేస్తున్నారు. అండ్ ఇది యథేచ్ఛగా ఇప్పుడు మనం కెమెరాలో చూపిస్తున్నాం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు తెలియకుండా ఉంది అంటే లేదు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వచ్చినప్పుడు కూడా ఇక్కడుండే కాలనీ వాళ్ళు వచ్చి, సార్ ఇది మా పరిస్థితి, వీళ్ళు ఈ ఎఫ్లుయెన్సెస్ అంతా కూడా, ఈ పొల్యూటెడ్ వాటర్ అంతా కూడా గ్రౌండ్లో చేస్తున్నారు, సో గ్రౌండ్ వాటర్ అంతా కూడా పొల్యూట్ చేస్తున్నారు, సో ఇదే ఇక్కడ ఎవిడెన్స్ అని చూపించిన తర్వాత కూడా పాపం ఆ సార్లకు పట్టించుకునే తీరిక లేకుండా ఉంది. ఏముందిలే అని చెప్పి లైట్ తీసుకొని వెళ్ళిపోయారేమో. కానీ ఇక్కడ సఫరర్స్ ఎంత ఉన్నారో చూద్దాం. అండ్ ఈ పక్కనే ఫ్లాట్ ఉంది కదా, ఆ ఫ్లాట్ వాళ్ళు వీళ్ళు మాట్లాడదాం. సో మీ పేరేంటండి? జగదీష్. సరే ఏంటి అసలు మేము వచ్చి ఒక 45 minutes, ఒక 1 hour కూడా ఉండలేదు. మీరు 45 minutes, మేము 5 years నుంచి ఎక్కడ ఉంటున్నాము. ఎవ్రీడే మేము ఈ పొల్యూషన్ అయితే ఫేస్ చేస్తున్నాం. మేమైతే మాకు ఆల్రెడీ ఈచ్ ఫ్లాట్లో కూడా 1.5 years 2 years పిల్లలు కూడా ఉన్నారు. బయటికి తలుపులు తీసి ఉండాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది మాకు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఆల్రెడీ లాస్ట్ 1 month బ్యాక్ 1.5 month బ్యాక్ మేము ఎన్ఎంసీ వాళ్ళతో కూడా కంప్లైంట్ చేసాము, సరి చేస్తామని చెప్పారు. బట్ ఇప్పటివరకు సొల్యూషన్ లేదు. అది చెప్పిన తర్వాత మాకు ఇంకా లీకేజ్ అనేది ఇంకా ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు. యాక్చువల్గా ఇంకా ఎక్కువ లీకేజ్ అయితే మేబీ రీజన్ ఏంటో తెలియదు, బట్ ఇంకెక్కువ మాకు లీకేజ్ అయితే ఎక్కువ అవుతుంది. స్మెల్ అయితే దారుణంగా వస్తుంది. మార్నింగ్ ఈవినింగ్ ఎవ్రీ టైం విండోస్ అన్ని క్లోజ్ చేసుకోవాలి, పిల్లలు బయటకు వచ్చి ఆడుకోవడానికి కూడా లేకుండా ఉంది. అంత చెడు స్మెల్ వస్తుంది మాకు. సో వాటర్ పరిస్థితి ఏంటి అసలు? అది అండర్ గ్రౌండ్ వాటర్ టోటలీ పొల్యూటెడ్. వీఆర్ నాట్ యూజింగ్ దట్ వాటర్ ఆల్సో. బోర్ వాటర్ వాడుతాం ప్రెసెంట్. ట్యాంకర్ వాటర్ తెప్పించుకుని వాడుకుంటున్నాం వచ్చిన దగ్గర నుంచి కూడా. వాడటానికి లేదు. ఫుల్ స్మెల్, అసలు కెమికల్ అంత దారుణంగా ఉంది అక్కడ అసలు.
సో ఇంకొంతమందితో కూడా మనం మాట్లాడదాం. ఇక్కడ ఉండే రెసిడెన్షియల్ వీల్లో ఎంత దారుణంగా వస్తుంది స్మెల్ అసలుకి. నిజంగా గట్టిగా ఈ స్మెల్ లంగ్స్ లోపల పీల్చుకుంటే క్షణంలో ఫెయింట్ అయిపోవచ్చు, అట్లా ఉంది పరిస్థితి. సో సార్ ఏంటి పరిస్థితి? ఇక్కడ పరిస్థితి మేడం చాలా దారుణంగానే ఉంది మేడం. కాకపోతే అందరూ కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు పట్టించుకొని మేము చేస్తాం అది దాన్ని వాళ్ళు ఇచ్చారంట. కానీ ఇంతవరకు అయితే వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. అందుకని చెప్పేసి అందరూ కలిసి మీ మీడియా ముఖంగా మేము తెలియజేయాలని చెప్పి ప్రభుత్వానికి. సార్ ఏంటి ఇంత ఓపెన్ గా అండర్ గ్రౌండ్ లోకి వాటర్ లీకేజ్ అనేది వదిలేస్తున్నారు, ఓపెన్ గా జరుగుతుంది? అవును మేడం, అదే కదా ప్రాబ్లం. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారంటే వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు, బయటకు వచ్చి ఆడుకోవాలని ప్రాబ్లం అయిపోతుంది. మనకే ఇలా ఉందంటే చిన్నపిల్లలు 1.5 year పిల్లల్లో ఎంత ప్రాబ్లం క్రియేట్ అవుతుందో ఆలోచించాలి. ఇది ప్రభుత్వం కూడా వాళ్ళ దృష్టిలో వెళ్ళి వాళ్ళు దీని గురించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కాలనీ వాసుల తరపున కోరుకుంటున్నాం.